స్వామి శకును శానా బాగుండది. ఎవరు మీరు? అరే ఏందమ్మా నువ్వు చెప్పలేదా? అరేరే ఏం పిల్లల్లో పండి. ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపలెట్టి ఓ లోటతో నీళ్లు తీసుకురా. రండి స్వామి కూర్చొని మాట్లాడుకుందాం. రేయ్ ఇంట్లోకి చెబుతూ వచ్చినదేంట్రా? బయట పండి దొన్నపోతున్నాడు. ఏదైనా చెప్తేనే చేస్తాడు. నువ్వు ఇయ్యమ్మా. తెలిసింది మేమంటే గిట్టనాడు దగ్గర పనిచేస్తున్నారట కదా. ఏం పర్లేదు, మనకు అప్పన్నే కదా శత్రువు. ఆ సంగతి వదిలేయండి. శుభకార్యం మాట్లాడడానికి వచ్చినప్పుడు అయ్యన్ని ఎందుకు? ఇంతవరకు నా కొడుక్కి మాత్రమే మీ అమ్మాయి నచ్చింది. ఇప్పుడు నాకు నచ్చేసింది. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. మా వాళ్లలోనూ అబ్బాయిలున్నారు. చెప్పరా ఈరబాబు. అన్నా బాబు ఎలా ఉన్నాడనా? బాగున్నాడ్రా. వాళ్ళు లేపేశారానా? అది వదిలేరా. అంతకంటే ముందు ఓ శుభకార్యం జరిపించాలా. ఊరంతా పందిరేసి మన ఊళ్ళో వచ్చేవాళ్ళని తిరణాళ్లే. తిరణాళ్ళ ఏమంటున్నారనా? మన వసంత్ బాబుకి పెళ్లిరా. ఈడొకడు. అయితే ఊరందరినీ పిలిచి ఆటపోతలు వంటకి మన ఐవోరు శాస్త్రి లేడు. అదేరా శాస్త్రి గారికి చెప్పు. మన శాస్త్రి గారా? రే మురళి నువ్వే మాట్లాడరా. ఏంటన్నా మనకు వేట మాసం దగ్గర భోజనాలు పప్పు సాంబార్ అంటే అదంతా పెళ్ళయ్యాక చూసుకుందామరా. సరే పెళ్లి కూతురు ఎలా ఉందన్నా? మేలివి బంగారంనా. చెప్తే మీరు నంబరు పోండి. ఫోటో పంపించండి. జంక్షన్ లో కట్అవుట్లు బ్యానర్ కట్టాలి కదా. ఒక నిమిషం ఫోటో తీసి ఎవరి మీద చేస్తా? సన్నాసి ఎవరి మీద చేస్తాడు? మన ఈ కొట్రా. మీరు తప్పుకొని కొమ్మకండి. కాస్త మొఖం చూపించాలే కొంచెం. ఏదో బ్యానర్ పెట్టాలట. ఇదిగో అదేదో ఎంఎంఎస్ ఎస్ఎంఎస్ అదే త్వరగా పంపించు. అమ్మా మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల. మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. వస్తాను స్వామి. వస్తానమ్మా. వస్తాను తల్లి. అన్నా అదేంటంటే వదిలే గాడిలా చూసే ధైర్యం నాకు లేదురా. లేదు. గాడి నా తమ్ముడు కాదురా, నా ప్రాణం. సారీ సార్. తమ్ముడు తమ్ముడు అన్నయ్య వచ్చాను చూడరా. అన్నయ్య వచ్చాను చూడరా. ఎక్కడ రాసాలే?